తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే తప్పుల తడకగా బీసీలకు అన్యాయం చేసే విధంగా ఉందని మల్కాజ్గిరి బీసీ కులాల ఐక్యవేదిక ప్రతినిధులు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలోని ఆనంద్బాగ్ చౌరస్తాలో నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. బీసీ కులాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆనంద్బాగ్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నిర్మాత టి రాజు హాజరై మాట్లాడారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కులగణన సర్వే తప్పుల తడకగా ఉందని బీసీ వర్గాలను తక్కువ చేసి చూపారని ఆరోపించారు. తప్పుడు కులగణన రిపోర్టును నిరసిస్తూ బీసీ కులాల ఐక్య ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టినట్లుగా చెప్పారు. అనంతరం 3 గంటలకు బీసీ కులాల ఐక్యవేదిక నాయకులు వికే మహేష్ దీక్షలో కూర్చుని వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. వాళ్లకు అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి 10% రిజర్వేషన్స్ ను పెట్టడం అంటూ జరిగింది. దాన్ని సమర్థించుకునేందుకే మరి ఆ ఓసీల యొక్క జనాభాను పెంచినట్టుగా చూపించేందుకు ఈ తప్పుడు తడకల ఈ బీసీ కుల లెక్కలు అనేటి మనకి ఇప్పుడు కనిపిస్తున్నట్టుగా మనకు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇంచుమించుగా ప్రతిసారి మనం చూస్తే 2021 కానీ ఆ తర్వాతనే కానీ మిగతా ఎవరికి ఈ యొక్క బీసీ గణనను లెక్కబెట్టిన ఇంచుమించుగా 60-62% వరకు బీసీలు ఉన్నారనేది నిర్వివాదమైనటువంటి అంశం. 3 కోట్ల